గవర్నమెంట్ శిక్ష చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఇంటి పక్కనే తిరుగుతున్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇంటి పక్కన కాదు పక్క సిటీ నుంచి పక్క ఏరియా నుంచి కూడా అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్లు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, హైదరాబాద్ ర్యాలీలు తీస్తున్నాం, ఇది తీస్తున్నాం. కానీ జరుగుతున్నప్పుడు ఏం చేయగలిగాం? ఏం చేయలేకపోయాం కదా. అందుకని ప్రతి ఒక్కసారి ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని చేసే ఉద్దేశం కూడా అది ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటా. ఒకడు వచ్చి దేవుడిని ఏదో అంటాడు, ఇంకోటి ఎదవేమో మన పండుగ మనం చేసుకోవడం కూడా సీట్లు లేదా. మన సొంత కంట్రీలో మన దేశంలో మన పండుగ చేసుకోవడం కూడా లేదంటే చూడండి. మన 26 years అబ్బాయికి ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు అబ్బాయి లేకుండా పోయాడు కదా, తన తప్పేమైనా ఉందా? సో ప్రతిసారి సూడో సైకిల్స్ మాట్లాడతారు కదా, ఇది జరిగినప్పుడు మన కోవా బంద్కి ఇంత పెద్ద ఇష్యూ చేస్తారు. మరి దీనికి ఏమైంది? మన హిందువులకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు వెళ్ళి అబ్బాయి తరపు వెళ్ళి ఆపోజిట్ పర్సన్స్తో గొడవ పడని చెప్పను. అట్లీస్ట్ మీరు అక్కడ ఉంటే, మీ అందుబాటులో ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఆపండి చాలు. ఈరోజు అబ్బాయి మనకు బతుకుతున్నాం. మీలో ఒక్కడిలా చెప్తున్నా, మీ చుట్టాల అబ్బాయిలా చెప్తున్నా, మనకి మనమే తోడు ఉంటా మరి.